హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ రికమెండ్ అవుతుంది, నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు, సో నిన్న ఒకరు కాల్ చేసి చెప్పారండి రీయూనియన్ అయిందని. కంగ్రాట్స్ అండి. ఓకే. సో నేను చెప్పిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా వర్కౌట్ అయ్యాయని చెప్పారు. సో ఎనీవే కంగ్రాట్స్ మీకు. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా, టారో పర్సనల్ రీడింగ్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇంకా వచ్చేసి ఒరాకిల్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, ఫ్యూచర్, మీ యొక్క ఎనర్జీ ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఈరోజు రీడింగ్ మనం చూద్దాం. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో కార్డ్స్ రివర్స్ అవుతున్నాయి. ఓకే. సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. టవర్, 6 of cups, 10 of wands, hermit, 5 of swords, 2 of pentacles. ఓకే. నేను టోటల్ 6 కార్డ్స్ తీసుకున్నాను. ఓకే. సో నేను ఈ కార్డ్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. సో ప్రతిసారి చెప్తూ ఉంటాను, 1 by 1 కార్డు పట్టుకొని రీడింగ్ ఇచ్చినా ఒకే ఎనర్జీ వస్తుంది. సో ఓవరాల్గా చెప్పినా కూడా సేమ్ ఎనర్జీస్ వస్తుంటాయి. సో ఓవరాల్ ఎనర్జీస్ నేను చెప్తుంటాను. సరేనా? సో ఒక కార్డ్ ఎనర్జీ, తర్వాత ఇంకో కార్డ్ ఎనర్జీ, తర్వాత ఇంకొక 1 by 1 కార్డ్ ఎనర్జీస్ చెప్తుంటాను. బట్ నీ కార్డ్ చేతిలో పట్టుకోవట్లేదు అంతే. ఓకేనా? సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తుంటాను. ఓకేనా? సరే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని ప్రేమలో ఊహించుకుంటున్నారు. థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య, అంటే థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య బ్రేకప్ ఇష్యూస్, డివర్స్ జరుగుతున్నాయి. అంటే బ్రేకప్, సపరేషన్ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక ప్యాషన్, ఒక లవ్, ఒక ఎమోషన్, ఒక టెంప్టేషన్, మీ గురించే డ్రీమ్స్ చేస్తూ ఉన్నారు. అంటే కలలు కూడా కంటున్నారు. అందువల్ల తను థర్డ్ పర్సన్కి మీకు ఇక్కడ టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఓకేనా? సో ఫ్యామిలీలో కూడా బిగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. మీ పర్సనల్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్కి మీకు, మీ పర్సన్కి మధ్య ఎనర్జీస్ మాత్రమే చెప్తాను. సరేనా? ఓకే. అంటే సడన్ చేంజెస్, బ్రేకప్ ఇష్యూస్, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో ఎందుకంటే ఒకవేళ అక్కడ డివర్స్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే డివర్స్ ఫైల్ చేయడం కానీ ఇలాంటివి జరిగినాయి. కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్. అక్కడ డివర్స్ ఇష్యూస్, బ్రేకప్ ఇవన్నీ జరిగినాయి. కానీ అక్కడ తను ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే, చూసే వ్యూవర్స్ ఫీమేల్ అయితే, అక్కడ డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయాలన్నా, ఇవ్వాలి అన్నా, చిల్డ్రన్స్కి సంబంధించి కానీ, తనకి సంబంధించి కానీ ఫైనాన్షియల్గా ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది కదా. సో మేబీ ఆ విషయంలో తను మనీ, ఫైనాన్షియల్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే ఒక ట్రస్ట్ అనేది ఉండాలి కదా. సో అక్కడ బ్రేకప్ అయింది. ఇక్కడ మీ పర్సన్ మీతోనే లైఫ్ కోరుకుంటున్నారు, మీతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో ఇంకా ఒక ఇంటిమసీ కోరుకుంటున్నారు, ఫిజికల్ ఇంటిమసీ కోరుకుంటున్నారు. తను చాలా ఒక టెంప్టేషన్, మీ ప్రెజెన్స్లోకి రావాలి, ఎలాగైనా సరే మిమ్మల్ని మీట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. అంటే
తను పాస్ట్‌లో చీట్ చేసి వెళ్ళిపోయినా మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా ఏం చేయాలి? తను ఒక బిగ్ ఆఫర్ తీసుకొని రావాలి. అప్పటి వరకు మీరు వీళ్ళని అలో చేయరు, యాక్సెప్ట్ చేయరు. వీళ్ళని నమ్మరన్నమాట. అంటే కాల్ చేసి చూస్తారు, మెసేజ్ చేసి చూస్తారు. అసలు మీరు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు. కానీ మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు పోతే పో, వస్తే రా అన్నట్లు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు. అది మీ పర్సన్ చూడలేకపోతున్నారు. మీరు ఎక్కడ చేయి దాటిపోతారేమోనని భయపడుతున్నారు. కానీ తన డ్రీమ్స్‌లో మాత్రం మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అక్కడ ఎంతమంది ఏమంటారు, అక్కడ ఎంతమంది తన చుట్టూ ఉన్నా, ఎవరెవరు ఉన్నా కూడా మిమ్మల్ని తన డ్రీమ్స్‌లో ఊహించుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్‌ని కంట్రోల్‌లో తెచ్చుకోవడానికి తను ఎస్పెషల్లీ ఫీమేల్ అయితే తను ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తున్నారు. ఓకేనా. మీ పర్సన్ చాలా కంట్రోల్డ్ ఎనర్జీలో ఉన్నారని చెప్పాలి. బట్ మీ పట్ల ప్యాషన్ ఉంది. కానీ పాస్ట్ ఎనర్జీస్ మీరు ఇక్కడ డెఫినెట్గా 6 ఆఫ్ కప్స్ మీతోనే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు. సో పాస్ట్లో మీ మధ్య ఉన్న ఎఫెక్షన్, కేరింగ్, మీ లవ్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీతో ఇంటిమసీతో ఉన్న ప్రైవేట్ లైఫ్ చాలా ఇమాజిన్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటున్నారు. నేనేం తప్పు చేశాను, ఎంత అహంకారంగా మాట్లాడాను ఈరోజు, నేనేం తప్పు చేశాను, ఎంత ఈగోయిస్టిక్గా మారిపోయాను, ఎంత అహంకారంగా మాట్లాడాను, ఈరోజు ఏమనుకోని నేను నా లవ్డ్ వన్స్ని అంటే మిమ్మల్ని నా లైఫ్లో నా స్వార్థం నేను చూసుకున్నాను. సో ఈరోజు నేను ఎవరి కోసం ఇది చేశాను, ఇప్పుడు నేను ఏం బ్రతుకుతున్నాను, ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. ఓకేనా. ఇంతమందిలో ఉన్న లోన్లీగా ఉన్నట్లే ఉంది, ఒంటరితనంతో ఫీల్ అవుతున్నట్లే ఉంది, ఏదో కోల్పోయిన ఫీలింగే ఉంది. ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతకాలని ఉందంట మీ పార్ట్నర్కి. సో చాలా టిపికల్ ఎనర్జీస్ ఉన్నాయండి. సో మీ పార్ట్నర్వి. సరే, మనము ఇంకా ఎనర్జీస్ అనేవి చూద్దాం. ఎంతసేపు మీ గురించి డ్రీమ్స్ చేస్తూ మీ ప్రజెన్స్లోనే ఉన్నారు అనే ఫీలింగ్స్లో మీ పర్సన్ బతుకుతున్నారు. వెరీ గుడ్, ఇది క్లెయిమ్ చేసుకోండి. సో కామెంట్స్లో పెట్టండి. ఇది ఎవరి ఎనర్జీసో కానీ చాలా 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 పెయిన్ఫుల్గా, బాధగా, బరువుగా ఉన్నాయి ఈ ఎనర్జీస్. పాస్ట్లో మీ గురించి, మీతో గడిపిన క్షణాల గురించి, మీతో తను ఎలా బిహేవ్ చేస్తున్నా, ఎంత సైలెంట్ మోడ్లో ఉన్నా, ఎన్ని అంటున్నా తను రియాక్ట్ అవ్వట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకంటే ఏం మొహం పెట్టుకొని ఉంటారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఒక ప్యూర్ సోల్ పర్సన్కి ఒక దిక్కుమాలినటువంటి ప్రవర్తన చూపించాను అని నేనేంటి, అసలు తనేంటి, అలాంటిది నేను ఎంత యాటిట్యూడ్ చూపించాను, ఎంతో ఈగో షో చేశాను. ఎందుకంటే ఈ రీసెంట్ పాస్ట్లో మీ అచీవ్మెంట్స్ తను తెలుసుకున్నారు, మీరే తెలిపారు. నీ వాల్యూ ఏంటి, అసలు మీరేంటి, మీ క్యారెక్టర్ ఏంటి, సొసైటీలో మీకున్న నేమ్ ఏంటి, నీ వాల్యూ ఏంటి అనేది, మీరేంటి అనేది చూపించారన్నమాట. ఇది నేను అని చూపించారు మీరు. అంటే నేను ఇది అచీవ్ చేశానని మీరు చూపించారు. సో మీ వాల్యూ తెలిసింది. ఇంకా మీ మీద రెస్పెక్ట్ పెరిగింది. ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో అక్కడ కంట్రోల్గా ఉంటున్నారు. అండ్ తను ఒక నిజాన్ని కన్వే చేయాలనుకుంటున్నారు, తెలియజేయాలనుకుంటున్నారు. సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటున్నారు. మూడ్ ఫ్లక్చుయేషన్ జరుగుతున్నాయి. ఏంటంటే వూండెడ్ హార్ట్తో ఉన్నారన్నమాట. చాలా అబ్సెషన్లో ఉన్నారు. ఓకేనా. ఒంటరితనం. సో ఫ్యూచర్ గురించి, మీ గురించి, రిమైనింగ్ లైఫ్ అంతా మీతో గడపాలని చెప్పేసి అనుకుంటున్నారు. రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తం మీతో గడపాలనుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, అన్నిటిని వదిలేసుకొని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. ఇక ఉన్నది ఒకే ఒక అవకాశం, అది కూడా పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా తెలీదు. సో దానికి భయపడుతున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని అనుకుంటున్నారు. సో అంటే ఇన్నర్గా తన మీద మీకు కూడా ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ చాలా లోపలికి వెళ్ళిపోయింది.
మిగతా యాక్షన్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో, మీరు ఎన్ని అంటారో అని భయపడుతున్నారు. తను ఫస్ట్ అంటే ఆల్రెడీ మీ పర్సన్ చాలా ఓండెడ్. కొంచెం మీరు కూడా తన సిచ్యువేషన్ని అర్థం చేసుకొని తగ్గండి, సరేనా? సో అక్కడ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు, అక్కడ చాలా కంట్రోల్గా ఉంటున్నారు అని ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు. మీ ప్రెజెన్స్లోకి రావాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. ఇంకా థర్డ్ పార్టీతో రిలేషన్ పరంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా కూడా బ్యాలెన్స్ లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది, కర్మ ఫేస్ చేస్తున్నారు, ఒక భయంకరమైన బీభత్సమైన కర్మ ఫేస్ చేస్తున్నారు. తను ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీరు ఏది అడిగితే అది ఇవ్వాలి, మీరు అడిగినవి అడిగినట్టు తెచ్చిపెట్టాలి, మీ కంఫర్ట్స్ అన్నీ తను చూసుకోవాలి, అది తన కోరిక. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలన్నా లీగల్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి, అక్కడ కూడా తనకు ఫైనాన్షియల్గా కావాలి తనకు. సో వాళ్ళు చెప్పకముందే నేను చెప్తున్నాను, మీరైతే తెలియనట్లే ఉండండి. సో మేబీ ఈ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో అన్నీ కంప్లీట్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఒకవేళ వచ్చినా కూడా ఇవే ఎనర్జీస్ కనబడతాయి, డెఫినెట్గా ఖచ్చితంగా ఇవే ఎనర్జీస్ కనబడతాయి, ఓకేనా? సో సరే, ఏదేమైనా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు, డైలామాలో ఉన్నారు, ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు, బట్ రీయూనియన్ ఉంది. సో ఇక్కడ రాశులు చెప్తాను చూడండి. మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు, ఇంకా తుల రాశి వాళ్ళు ఉన్నారు, వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, వర్గో కన్యా రాశి వాళ్ళు కూడా ఉన్నారు, సరేనా? సో మరి ఎనర్జీస్ అయితే నాకు వచ్చాయండి. సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరు చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ వీడియో కానీ ఎనర్జీస్ కానీ మీకు ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా కూడా మీరు రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? సో ఈ ఎనర్జీస్ మీకు ఎంతో కొంత రిజనేట్ అవుతే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ కదా, అందరికీ రిజనేట్ అవ్వాలని ఏమీ లేదు. ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.